ఇక్కడ యేసు ప్రభు ఆ పిలాతు ముందు తేబడినప్పుడు చూడాలి, ఇది మనుషులకి లేకపోతే రోమన్ సామ్రాజ్యానికి, దేవుని యూదా సామ్రాజ్యానికి లేకపోతే పరలోక సామ్రాజ్యానికి కాదు. దిస్ ఈజ్ అన్ బ్యాటిల్ బిట్వీన్ టూ కింగ్డమ్స్. ఒకటి ఎనిమీ కింగ్డమ్, ఒకటి పరలోకపు కింగ్డమ్, పరలోకపు రాజ్యము, శత్రు రాజ్యము. ఈ రెండిటి మధ్యలో పోరాటాలు. మన జీవితాల్లో కూడా అంతే. ఈరోజు మనం ఇక్కడ మధ్యలో ఉన్నాం, కానీ రెండు పోరాడుతూ ఉన్నాయి మన జీవితాల్లో. ఒకటి ఆత్మీయ యుద్ధము అంటే పరిశుద్ధాత్మ ద్వారా, ఇంకోటి అపవాది చేసే యుద్ధం. అనుకుని చూడండి, ఈరోజు అనుకుంటుంటారు నన్ను అపవాది ఎంతగానో పీడిస్తున్నాడు. ఒక్కోసారి మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపవాది చేత నింపబడలేరు, పొజెస్ అవ్వలేరు. నమ్ముతున్నారా? ఒకసారి పరిశుద్ధాత్మ నింపుదల మీకు కలిగిన తర్వాత మీరు అపవాది చేత నింపబడలేరు, కానీ అపవాది మీ తలంపుల్ని ప్రభావితం చేయగలుగుతాడు. అర్థమవుతుందండి? మిమ్మల్ని ఇంపాక్ట్ చేయగలుగుతాడు. ఒకటి చూడండి, ఒక భుజం పైన ఒక తండ్రి, ఒక ఫాదర్, ఒక డాడీ పైన ఒక బాలుడు కూర్చున్నాడు. ఆ బాలుడు కూర్చొని ఒక ఎయిర్పోర్ట్లో డాడీ లెఫ్ట్ వెళ్ళు అంటే డాడీ లెఫ్ట్ వెళ్తాడు, డాడీ రైట్ వెళ్ళు అంటే డాడీ రైట్ వెళ్తాడు, డాడీ ఇక్కడ కాదు స్ట్రైట్ వెళ్ళు అంటే డాడీ స్ట్రైట్కి వెళ్తాడు. అంటే ఆ బిడ్డ తండ్రి లోపడున్నాడా, తండ్రి పైన ఉన్నాడా? తండ్రి పైన ఉన్నాడు. ఈరోజు అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాము, నాలో అపవాది ఉన్నాడు. మీలో కాదు, అపవాది ప్రభావితం చేస్తున్నాడు. ఇటు వెళ్ళు, ఇది చెయ్యి, ఇది చూడు, ఇది చెయ్యి. నేను ఆ రోజు ఉపవాస ప్రార్థనలు గొప్ప శక్తిని పొందుకున్నాను, ఆత్మచేత నింపబడ్డాను, అభిషేకించబడ్డాను. మరి ఇదేంటి అని అంటే, యు ఆర్ నాట్ పొజెస్డ్ బై ది ఈవిల్, బట్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఈవిల్. హల్లెలూయా. నమ్ముతున్నారండి? ఈరోజు ప్రభావితం చేస్తున్నాడు అపవాది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ యూదులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పొజెస్ అయి ఉన్నారు అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఇక్కడ శిష్యులు కూడా దే ఆర్ నాట్ పొజెస్డ్ బై ది ఈవిల్, బట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. పేతురు చూసినట్లయితే సడన్గా నువ్వు సిలువెక్కద్దు అంటాడు. అది దేవుని నుండి వచ్చిన మాటనా? కాదు, అది అపవాది ప్రేరేపణ, అది అపవాది ప్రభావము. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. అండ్ దట్ ఈస్ వై యేసు ప్రభు అంటాడు, సాతానా వెనక్కి పో. అందుకని మన జీవితాల్లో కూడా మనుషులు అనేక సార్లు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, ప్రేరేపిస్తుంటారు, ఎన్నో మాటలు అంటారు, ఎన్నో నిందలు అంటారు, చేయనివి చేసినట్టు మాట్లాడతారు. దేవుడు అంటున్నాడు, కంట్రోల్ యువర్ పీస్. సీ ఇట్ లవ్, కంట్రోల్ యువర్ పీస్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మీ సమాధానాన్ని కంట్రోల్ చేసుకోండి, మీ రియాక్షన్స్ కంట్రోల్ చేసుకోండి. వారు చేసినంత మాత్రము మీరు రియాక్ట్ అయిపోకండి. మీ సమాధానము జాగ్రత్త, మీ భావోద్వేగాలు జాగ్రత్త. ఎందుకంటే మీ రియాక్షన్లోనే అపవాదికి చోటిస్తున్నారు. మీరు ఎంత కోపంగా రియాక్ట్ అవుతారో అపవాది ఎస్ ఓడించేస్తాను, నేను జయం పొందేస్తాను. ఎస్ ఐ గాట్ హిస్ రియాక్షన్. నేను అనుకున్నట్టే జరిగింది, నేను వేసిన ఈ ట్రాప్లో పడిపోయింది, నేను సాధించాను అని అంటాడు. అందుకని యేసు ప్రభు ఒకవేళ ఇక్కడ మాట్లాడుంటే సిలువ ఎక్కుండేవాడు కాదండి. ఒకవేళ ఇక్కడ జవాబు ఇచ్చుంటే యేసు ప్రభు తన కార్యాన్ని ముగించుండేవాడు కాదు. ఈరోజు మీ జీవితంలో పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలా? మౌనంగా ఉండండి. ఈరోజు దేవుని ఉద్దేశము మీ జీవితంలో నెరవేర్చబడాలా? మౌనంగా ఉండండి. ఇక్కడ పిలాతు రాజాది రాజుని, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తున్నాడు. అనుకొని చూడండి, ఆ చిన్న టైటిల్ యేసు ప్రభు ముందు, ఆ చిన్న టైటిల్, అసలు టైటిల్ అధికారం కూడా ఇచ్చేది ఎవరు? దేవుడే. ఈరోజు కొద్ది టైటిల్స్ కొంతమందికి రాగానే ఎక్కడ లేని పెత్తనాలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. కొద్ది టైటిల్స్ రాగానే ఎక్కడ లేనంత గర్వము, ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇంతదానికేనా ఇంతదానికే అంది పెత్తనాలా? అంత అధికారం చూపించడమా? అంత అధికారం చెలాయించడమా? అంత తక్కువ అంచనా మిగతా వాళ్ళంటే. అందుకని దేవుడు హెచ్చించాడు కొంతమందిని, కొద్ది వరకు హెచ్చిస్తాడు, ఇంక అంతే. దట్ ఈస్ ద స్టాప్. బికాస్ యువర్ రియాక్షన్, యువర్ బిహేవియర్, ద వే యూ ట్రీట్ అదర్స్ ఇస్ నాట్ రైట్. తగ్గింపుతో ఉండండి, దీనత్వంతో ఉండండి. ఈ కొద్దిగా ఇంతమంది దానికి చాలామంది ఎంతో బిల్డప్ ఇస్తూ ఉంటారండి. తగ్గింపు దేవుడు చూసేది. ఈ గవర్నర్ పిలాతు అప్పటికే చెప్పింది తన భార్య, నువ్వు ఎవరితో హ్యాండిల్ చేస్తున్నావు జాగ్రత్త, నాకు కల వచ్చింది, ఆయన దేవుని కుమారుడు అనే కల వచ్చింది, ఆ పాపం నీ పైన పడుకున్నట్లు నువ్వు జాగ్రత్త చూసుకో, అసలు ఎటువంటి సంబంధం పెట్టుకోకు
ఆ యూదులు చేసేది తప్పు అని తన భార్య అప్పటికే ప్రేరేపిస్తే నాకు ఒక అలర్ట్ వచ్చింది, ఒక నోటిఫికేషన్. ఎస్, ఓకే, సంథింగ్, హీ మైట్ బి అ సన్ ఆఫ్ గాడ్, కుడ్ బి ట్రూ అని ఒకలాంటి భయం ఉంది. అప్పటికైనా మనుషుల మెప్పు కోసం ఆయన ఏం చేస్తాడు? హిస్ క్వశ్చనింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. సృష్టికర్తనే సృష్టి ప్రశ్నిస్తుందండి. ఎంత ఆశ్చర్యం! సృష్టికర్త మాట చేత సృష్టించిన దేవుడు, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండి, వాక్యమే దేవుడై ఉండెను. సృష్టికర్తని ప్రశ్నిస్తున్నాడు. కానీ అయినప్పటికీ యేసు ప్రభు ఒక్క మాట కూడా పలకలేదండి. ఈరోజు మన జీవితాల్లో ఈ 3 విషయాలు బట్టి అపవాది మనల్ని పోరాడుతున్నాడు. రాసుకోండి. ఈ 3 విషయాలు బట్టి అపవాది నిన్ను నన్ను ఎంతగానో పోరాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏంటిదంటే, నీలో ఉన్న శక్తిని బట్టి అపవాది నిన్ను పోరాడుతున్నాడు. ఏంటది? మీలో ఉన్న శక్తి. రెండవది, దేవుడు మీకు ఇచ్చిన ఉద్దేశం, యువర్ పర్పస్. ఈజ్ ఫైటింగ్ యువర్ పవర్, ఈజ్ ఫైటింగ్ యువర్ పర్పస్. అండ్ మూడవది, మీ తలాంతులు, మీ సామర్థ్యం, మీ కేపబిలిటీస్, మీ స్కిల్స్, మీ టాలెంట్స్, ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి వీటిని బట్టి పోరాడుతున్నాడు. మొట్టమొదటిగా హీస్ ఫైటింగ్ యువర్ నీ శక్తిని, మీ పవర్. రెండవది, దేవుని ఉద్దేశము మీ జీవితంలో నెరవేర్చబడుకున్నట్లు దాన్ని పోరాడుతున్నాడు. మూడవది, మీ తలాంతులు, మీ నైపుణ్యత, మీ వరాలు, మీ సామర్థ్యము, మీ కేపబిలిటీస్ అన్నీ, ఇవన్నీ కూడా తీసివేస్తే, మీలో నుండి మిమ్మల్ని డిసేబుల్ చేస్తే, మీరు దేవుని సంపూర్ణమైన ప్రణాళిక నెరవేర్చరు అని చెప్పి వాడు మీతో పోరాడుతున్నాడు. ఎందుకు మిమ్మల్నే పోరాడుతున్నాడు? ఎందుకు నిన్నే పోరాడుతున్నాడు? నిన్ను దేవుడు వాడుకుంటున్న విధానము చూసి తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ఎంతమంది జీవితాల్లో ప్రభావితంగా ఉన్నావో, ఆశీర్వాదకరంగా ఉన్నావో అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండొద్దు అని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు దేవుని చేతిలో వాడబడాలంటే వాడికి నచ్చదు, వాడికి మంట. అందుకని నిన్ను పోరాడుతున్నాడు. అందుకని నీకు విరుద్ధంగా యుద్ధం చేస్తున్నాడు, నిన్ను ఒప్రెస్ చేస్తున్నాడు, నిన్ను బాధిస్తున్నాడు, నిన్ను డిప్రెస్ చేస్తున్నాడు. హీస్ డిప్రెసింగ్ యూ, హీస్ ఒప్రెసింగ్ యూ అండ్ హీ వాంట్స్ టు మేక్ యూ స్టాప్. సే ఐ విల్ నాట్ స్టాప్. హల్లెలూయా. నేను ఆపను. గట్టిగా చెప్పండి. నమ్మిన వారు నేను ఆపను అని చెప్పండి గట్టిగా. నేను ఆపను. ఎందుకు? మీలో నా శక్తి, మీలో ఉన్న దేవుని ఉద్దేశము, మీలో ఉన్న వరాలు, ఇంకేంటండి, నైపుణ్యత, స్కిల్, సామర్థ్యం, ఇవన్నీ చూసి ఇవన్నీ కూడా మీ జీవితంలో నెరవేర్చబడకూడదు, దేవుని ఉద్దేశం నెరవేర్చబడకూడదని మీతో పోరాడుతున్నాడు. అందుకని అంత డిప్రెస్ చేస్తున్నాడు, అందుకని అంత కృంగదీస్తున్నాడు, అందుకని అంత బాధపడుతున్నాడు, అందుకని మాటల చేత అంత హింసిస్తున్నాడు. నాకు వద్దు ఈ భక్తి, నాకు వద్దు ఈ జీవితము అని చెప్పేంత వరకు మిమ్మల్ని డిప్రెస్ చేస్తున్నాడు. నాకెందుకు ఇలాగ అవ్వాలి? నా చైల్డ్హుడ్లో, నా బాల్యంలో నేను ఎందుకు మొలెస్ట్ చేయబడాలి? నేను ఎందుకు రేప్ చేయబడాలి? నన్ను చూసుకోవాల్సిన వారు నన్ను ఎందుకు మిస్హ్యాండిల్ చేస్తారు? నాకెందుకు ఇన్ని తిట్లు చిన్నప్పుడు? నాకెందుకు ఇన్ని దెబ్బలు? నాకెందుకు ఇంత ట్రామాటిక్ చైల్డ్హుడ్? నాకే ఎందుకు కలగాలంటే దేవుని ఉద్దేశము మీ పట్ల గొప్పగా ఉంది. హల్లెలూయా. మీ పట్ల దేవుని ఉద్దేశం గొప్పగా ఉంది కాబట్టే మిమ్మల్ని అలాగ ఒప్రెస్ చేస్తాడు. He doesn't want you to have confidence in yourself. ఆ రీతి ఒప్రెస్ చేస్తే మనకి ఎలాగుంటుంది? నాలో ఏదో తప్పు ఉంది, నాలో ఏదో లోపం ఉంది, నాలోనే ఏదో సరిలేదు, అందుకని అందరు కూడా నన్ను ఒక రీతిగా చూస్తారు, తప్పుగా ఆలోచించారు, తప్పుగా చూస్తారు, తప్పుగా ప్రవర్తించారు. నాలోనే ఏదో బలహీనతలు ఉన్నాయా అంటే ఇవన్నీ కూడా అపవాది అబద్ధాలు రద్దు చేయబడును గాక యేసు నామములో. All those are lies against you. He wants to take your skill away from you. మీకు దేవుడు ఒక నైపుణ్యతని ఇచ్చాడండి, మీకు దేవుడు ఒక తలాంతుని ఇచ్చాడు, మీకు దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. 1, 2, 3, 10 ఎన్నో ఇచ్చాడు దేవుడు మీ జీవితంలో. కానీ అన్నిటినీ కూడా దోచుకోవడానికి అది వాడు దోచుకోలేడు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కదా. కానీ మీకు అబద్ధాలు చెప్పి మీ కాన్ఫిడెన్స్, మీ ధైర్యము, మీ నిశ్చయత మీలో నుండి తీసివేసిన తర్వాత మీరు అనుకుంటారు ఇది దేనికి పనికొస్తుంది, ఈ తలాంత దేనికి పనికొస్తుంది, ఈ సామర్థ్యం దేనికి పనికొస్తుంది, నా జీవితమే సరిలేదు, నేనే సరిగ్గా లేను, నా జీవితం అంతా ఫెయిలియరే కదా, వాట్ యూజ్ ఇస్ దిస్ ఫర్ మీ ఎనీవే అనే పరిస్థితిలో మీరన్నిటిని కూడా డిసేబుల్ చేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇంకా ఇవొద్దు నేను వాడను అని చెప్పే వరకు
అపవాది మిమ్మల్ని ఒప్రెస్ చేస్తూ ఉంటాడండి. యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఇంతకాలము క్వైట్గా పెట్టారు, ఇంతకాలము పక్కన పెట్టేస్తారు, ఇంతకాలం ఆ తలాంతులన్నీ కూడా నాకు వద్దు, ఇవి నేను వాడకపోయినా ఏం తేడా లేదు, ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం ప్రభావితం లేదు, ఎవరికి ఉపయోగకరంగా లేదు, సో ఐ జస్ట్ పుట్ ఇట్ అవే అనే పరిస్థితుల్లో ఉన్నారా? నో నో నో, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. మరలా తీసుకో, మరలా పట్టుకో. నీ శక్తి, నీ సామర్థ్యము, నీ ఉద్దేశం మరలా చేతిలో పట్టుకుని దాని తగ్గట్టు నీ జీవితాన్ని కొనసాగించు.